ఒకసారి నేను రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా, వీళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలు కూడా చూడుర్రి. ముఖ్యమంత్రి గారితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు వీళ్ళు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నా. వెంకట్ ప్లే చేయి. ప్రగతిలో ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు ఎత్తి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైనమైట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రగతి భవన్ నక్సలైట్లు బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో. సెకండ్ వీడియో ప్లే చేయి. అసెంబ్లీలో మాట్లాడింది. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితం అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కని బట్టలిప్ప తీసి కొడతా తోడుకలు తీస్తాను ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకలగుల వెగి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరిని సంగతి చూస్తే ఒక్కొక్కరు లేకుండా ఎలిమినేట్ చేసి పారేస్తా అని ముఖ్యమంత్రి గారు ఒక సభలో, నిండు సభలో వేలాది మంది సమక్షంలో మీడియా సాక్షిగా కండ్లగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో అది. నెక్స్ట్. నుంచి వెళ్ళిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో జరిగినటువంటి మీటింగుకు రైఫిల్ పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిపోయినటువంటి వీడియో. నెక్స్ట్. శ్రీధరన్ ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే అడ్డంగా నరుకుతామని మా కోల్బెల్ట్ ఏరియాకు చెందినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు పబ్లిక్ మీటింగ్లో మీడియా సాక్షిగా హెచ్చరించినటువంటి వీడియో అది. సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా? నేను ఫ్యాక్టరీని అన్న. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని డైరెక్ట్గా తగలబెడతా అని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారి మీద కేసు అయిందా, మక్కన్ సింగ్ ఠాకూర్ గారి మీద కేసు అయిందా, రామగుండం ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి మీద కేసు అయిందా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వం యొక్క స్కాములు బయట పెడుతున్నందుకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు మర్చిపోయి తెలంగాణ వనరుల్ని కొల్లగొడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సరే, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, కేసుల్ని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ మీద తిరగబడాలని. వస్తావా పొన్నమన్నా? పోదామా సింగరేణి ఏరియాకు? కార్మికులు నా మీద తిరగబడతారా, నీ మీద తిరగబడతారా? పోదామా? ఏదైనా కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి పోదామా? మన కరీంనగర్ జిల్లాలో మీరే డిసైడ్ అయ్యారు, ఒకటి మీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా పర్లేదు, ఏదైనా రైతుల కొనుగోలు కేంద్రం దగ్గరికి పోదాం పాండ్రి, వడ్ల కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి. మరి నా మీద తిరగబడతారా, మీ మీద తిరగబడతారా చూసుకుందాం. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది లేదు. మరి పోదామా నిరుద్యోగుల దగ్గరికి? అశోక్ నగర్కి వస్తావా అన్న? పొన్నమన్నా మీరు వస్తారా? మీ ముఖ్యమంత్రి గారు వస్తారా? మీ మంత్రులు వస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తారా నా మీద కేసు పెట్టమని ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? పోదాం పాని, మరి అశోక్ నగర్ పోదాం పాని నిరుద్యోగుల దగ్గరికి. ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు వనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు,
కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2,500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ యువత కానీ మహిళలు కానీ సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచిక ఆనందం బాల్కసుమని ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి. ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇక బాల్కసుమన్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టు పెట్టిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదే పని ఉంది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, కార్మికులకు సంబంధించిన పని లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదు, ఏం లేదు. ఇక బాల్కసుమన్ రేపే తెలంగాణ అంతా కథం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ హ్యాండిల్స్ ఇవి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇక మొత్తం ఇక కింద తెలంగాణ అంతా కథమైపోతుంది అన్నట్టుగా పైన నా ఫోటో పెట్టి కింద ఈ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అన్నీ సేమ్, మళ్ళా కంటెంట్ సేమ్, ఫోటో సేమ్. మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పిఆర్ టీం నా మీద పెట్టిస్తున్నటువంటి ఈ వీడియోలు అన్నీ సేమ్ వీడియోలు, అన్ని సేమ్ ఫోటోలు, సేమ్ కంటెంట్, ఒకటే దగ్గర నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే నా మీద పెట్టే శ్రద్ధ రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే ఫోకస్ కాన్సన్ట్రేషను సింగరేణిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద, సింగరేణిలో మీరు ఉంచాల్సినటువంటి స్కీముల మీద, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దాని మీద పెట్టండి. నిన్న మా హరీష్ అన్న అడిగినట్టు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుమాయమైంది వెంటనే సమాధానం చెప్పాలి. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎటుమాయమైంది, దాని మీద శ్రద్ధ పెట్టాలి. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కాములు బంద్ అయ్యి స్కీములు ఇంట్రడ్యూస్ అయ్యి మా కార్మికులకు మంచి జరుగుడు మీద శ్రద్ధ పెట్టాలి. డెఫినెట్గా అప్పటిదాకా కార్మికుల పక్షాన రైతుల పక్షాన పనిచేస్తాం, పోరాటం చేస్తాం, కొట్లాడతాం. మా కేసులు జైళ్ళు కొత్త కాదు. మీ తిట్లే దీవెనలు అనుకుంటా నేను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీరు, మీ టీము, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి నా మీద చేస్తున్నటువంటి ఈ దాడి, సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ మీరు చేస్తున్నటువంటి దాడి, దాని మీద కంటే కూడా దృష్టి రైతుల సమస్యల మీద పెట్టాలని, సింగరేణి పరిరక్షణ మీద పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఏదో కేసు అయిందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా కేసులు అయితే మాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళ దగ్గర వేరే ఏమీ లేదు. కేసులు పెట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తారనేటటువంటి విషయాలు నాకు తెలుసు. కానీ నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నేను బతుకుతానో చస్తానో తెలియని సందర్భంలో 13-14 ఏళ్ళు గట్టి గుట్లైనా నిలబడ్డా. సమైక్య రాష్ట్రంలో నా మీద అనేక రకాల కేసులు పెట్టి ఒక దశలో పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలని కుట్ర జరిగినటువంటి సందర్భంలో కూడా నేను తట్టుకొని గట్టిగా నిలబడ్డా, ఎన్నడూ భయపడలే. ఆనాడు ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ రాజ్యంలో మీరు నన్ను టార్గెట్ చేసి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంత నిర్బంధించినా, అరెస్టులు చేసి జైళ్ళకు పంపించినా, త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి మేమెవరం సుముఖంగా లేము. ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం. డెఫినెట్గా దీన్ని నిలబెట్టుకోవడానికి అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో
అన్ని అవకాశాలు వచ్చేదానికి మీ ప్రభుత్వం రావడానికి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు మీరు అమలు చేయడానికి, బొందల గడ్డగా మీరు మారుస్తున్న సింగరేణిని రక్షించడానికి, స్కాముల మయంగా స్కీములే లేని సింగరేణిని మీరు తయారు చేసి ముఖ్యమంత్రి బామ్మార్దికి బంగారు బాతుగా దాన్ని మార్చిన తీరును ఎప్పటికప్పుడు ఎండగడతాం, గట్టిగా నిలబడతాం, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. వీళ్ళ దుష్టనీతి, వీళ్ళ కుట్రలు, వీళ్ళ పన్నాగాలు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బురద జల్లుడు, ఎవరు గట్టిగా నిలబడి ప్రభుత్వం పైన గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నాలు ఏ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని కూడా గమనించాలని కోరుతూ, డెఫినెట్గా మీరు ఇట్లనే నియంతృత్వంగా, మీరు ఇట్లనే మొండిగా, మూర్ఖంగా అవినీతి చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, దుర్మార్గాలు చేసుకుంటూ మీరు ఇట్లనే పరిపాలన కొనసాగిస్తే రాబోయే రోజుల్లో శ్రీలంకలో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో, బంగ్లాదేశ్లో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో డెఫినెట్గా ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఈ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య మీద ఏదో మా జిల్లా ప్రోగ్రాం ఉన్నట్టున్నది, అటు మంచిర్యాల జిల్లాను, ఆసిఫాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి పర్యటన ఉన్నట్టున్నది. మరి మీ పర్యటన లోపలనన్నా ఆ సింగరేణికి సంబంధించి మీరేం చేస్తారో చెప్పాలి. మీ పర్యటన లోపలనన్నా మా జిల్లాలో, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న వడ్లు, మక్కలు మా రైతులే మొత్తం కొనాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రైతులు కానీ, కార్మికులు కానీ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తా ఉన్నా. బహుశా నా మీద ఇలా కేసు పెట్టిర్రు అంటే మరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నేను అక్కడ ఉండొద్దు, నన్ను జైలుకు పంపించాలనుకుంటుర్రో ఏందో. సరే, మా లీగల్ టీం ఉంది, బీఆర్ఎస్ లీగల్ టీం, డెఫినెట్గా వాళ్ళ సహకారం తీసుకొని దీంట్లో ఏ రకంగా ముందుకు పోవాలో మేము ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే పొన్నం ప్రభాకర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీ అందరు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఆయన తుపాకీ పట్టుకొని డీజీపీ హెలికాప్టర్ను వేల్చేస్తా అని మాట్లాడిండు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు. ఇక ఆయన నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని మాట్లాడడం హాస్యాస్పదం తప్ప ఇంకోటి కాదు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక దళిత మంత్రిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడిండో రాష్ట్రం అంతా చూసింది, మీడియా అంతా చూసింది. ఆయన నన్ను పట్టుకొని సస్పెండ్ చేయాలి. ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే, నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కార్మికుల్లో ఉన్న ఆక్రోశం కానీ, ఆగ్రహం కానీ, వాళ్ళ ఆవేదన కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నా. అది ఇడ్సబెట్టి సుమన్ను జైలుకు పంపించాలి, సుమన్ ఏదో చేయాలనుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీ ఈగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. కానీ తెలంగాణ ప్రజల సంగతి ఏంది, రైతుల సంగతి ఏంది, సింగరేణి కార్మికుల సంగతి ఏంది, యువత సంగతి ఏంది, మా మహిళలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? అంతే కదా. వెలుగు పేపర్లో మీరు మంచిగా బ్యానర్ ఐటమ్ పెట్టిర్రు, సీనన్న ఫ్రంట్ పేజ్ ఐటమ్ పెట్టిర్రు. సరే, నేను పార్టీలో మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎట్లా పనిచేస్తున్నా మా పార్టీ నాయకత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆనాడు ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఎంత గట్టి కొట్లాడిని, ఎంత గట్టిగా మాట్లాడుతానో మీ ఓనర్కు కూడా తెలుసు, V6 ఓనర్కు, వెలుగు ఓనర్కు. తర్వాత ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో నేను ఎంత గట్టిగా ప్రజల పక్షాన నిలబడతానో, కొట్లాడుతానో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను నిన్న మాట్లాడింది కార్మికుల ఆక్రోశము, కార్మికుల ఆవేదన, దానికి సంబంధించి నేను మాట్లాడినా దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప ఇక దీంట్లో కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటూ కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకే ప్రయత్నం V6 ఛానల్ వెలుగు పేపర్ చేస్తుంది. ఐఎమ్ సారీ టు సే. నేను ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను మీకు, వివేక్ గారికి. బాగా కోపం ఉంది నా మీద ఆయనకు. మొన్న 16 రోజులు నన్ను జైలుకి పంపించింది కదా. మంచిగా బులెటిన్ పెట్టుకోరి, ఉదయమో బులెటిన్ వేయరు నా మీద, బాల్క సుమన్ అని డెడికేటెడ్ బులెటిన్, సాయంత్రమో బులెటిన్ వేయర్రి. నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా చిల్లరగా మాట్లాడలే. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు ఇస్తూ ఉన్నారు V6 ఛానల్. నేను మొత్తం హింసను ప్రేరేపిస్తున్నా, అది ప్రేరేపిస్తున్నా, ఇది ప్రేరేపిస్తున్నాను, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సరే, V6 ఛానల్ వల్ల విజ్ఞతకే వదిలేస్తా. నేను మాత్రం ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు నా మీద దృష్టి పెట్టుడు కాకుండా కార్మికులకు మీరు సింగరేణిలో ఏం చేస్తామన్నా రద్దు చేయరు, సింగరేణిలో స్కాములు బంద్ చేయరు, సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టుర్రి, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరు, 50,000 కార్మికులు ఆందోళనలో ఉన్నారు, కొత్త బాయిలు తెరువుర్రి, జీవో 76 ద్వారా మేము పట్టాలు ఇచ్చినాం గతంలో, ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వర్రి. ఇప్పుడు మా హరీష్ అన్న నిన్ను అడిగిండు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుపోయిందని.
దాని సంగతి చెప్పురి. 1600 కోట్ల కుంభకోణం అది. ఇప్పటికి 15,000 కోట్ల స్కాములైన సింగరేణిలో. దాని సంగతి ఏంది అది చెప్పురి. వాటి మీద దృష్టి పెట్టుర్రి. రైతుల వడ్లన్నీ నిన్న అకాల వర్షాలకు తడిసినాయి, కళ్ళలలో ఉన్నాయి. అవి తడిసిన ధాన్యం కొంటామని ఇప్పటిదాకా ఒక మంత్రి మాట్లాడతలేడు. మొత్తం ధాన్యం ప్రొక్యూర్ చేస్తామని ఒక్క మంత్రి మాట్లాడతలేడు. గతంలో మా ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లాలో రబీ సీజన్లో 2,70,000, 2,80,000 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే వితిన్ 1 మంత్ మేము ప్రొక్యూర్ చేసేది. ఇవాళ జిల్లా మంత్రి మరి వివేక్ గారు చెన్నూరు అసెంబ్లీలోనే ప్రొక్యూర్మెంట్ అయితలేదు. విదేశాలలో ఉన్నారు వివేక్ గారు, అక్కడికి వెళ్ళి వీడియోలు రిలీజ్ చేస్తారు. సరే వ్యక్తిగతంగా నేను ఏమంటలేను, ఆయన విదేశ పర్యటన ఆయన వ్యక్తిగతం, నేను దాన్ని ఏమంటలేను. కానీ ఆయన పోతుంటారు వస్తుంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి వేరే దేశాలలో కూడా వ్యాపారాలు ఉన్నట్టున్నాయి వాళ్ళకు. సో నాకు తెలియదు అది. కానీ మరి ఇక్కడ ప్రజల్ని పట్టించుకోవాలి కదా, మీకు ఓట్లేసిన ప్రజల్ని. మీరు అక్కడ ఎమ్మెల్యే కదా, అక్కడ మంత్రి కదా, జిల్లాను ఆ కాన్స్టిట్యూన్సీని పట్టించుకోవాలి కదా. అది లేదు. సుమన్ పట్టించుకుంటున్నాడు.